పౌషమాసాబ్ద ఫలితంగా చూసినట్లయితే పౌషమాసాబ్దే సుఖినః సర్వే ద్విజాశ్చాద్వర తత్పరా నివృత్త వైరా రాజాను బహుసస్యార్గ వృష్టయ అని. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు, వైర స్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు, భూమి అంతా కూడా మంచి ధరవరలతో నిండి ఉంటుంది అని పౌషమాసాబ్ద ఫలితంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోదనామ సంవత్సరం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా వినాశనాన్ని ఏర్పరిచేటువంటి సంవత్సరంగా మనం దీన్ని గ్రహించుకోవాల్సి వచ్చింది. అయితే ఈవేళ గురువారం అవ్వడం చేత మనకి ఈ సంవత్సరానికి గురుడు అధిపతిగా అయ్యాడు. సంవత్సరానికి మనకి గురువారం నాడు మనం ఈ సంవత్సరాలు చేసుకుంటున్నాం కాబట్టి మనకి గురుడు అధిపతి అయ్యాడు. ఈ గురుడు అధిపతి అవ్వడం వల్ల ద్విజాతయ కర్మరత స్వధర్మగా సర్మార్గగా సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. ఈ గురుడు కనుక రాజ్యాధిపతి అవ్వడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ వారి వారి ధర్మకార్యాల ముందు వారి వారి మతానుసారం వారి వారి ఇష్టానుసారం వాళ్ళు ధర్మకార్యాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా రాజులందరూ నీతిమంతులై పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సుఖంగాను సుభిక్షంగాను ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అయితే మామూలుగా పరాభవనామ సంవత్సర ఫలితంగా మనం చెప్పుకున్నప్పుడు పరాభవనామ సంవత్సరానికి అర్థం ఏం చెప్పారయ్యా అంటే, పరాభవాబ్దే రాజాన ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయ. పాలకులందరూ కూడా తరచుగా పరాభవానికి గురి కాబడుతూ ఉంటారు. చిరుధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ఇది సువృష్టికరంగా ఉండేటువంటి సంవత్సరము అని పరాభవనామ సంవత్సరానికి ఫలితంగా మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ మనం అందరూ పరాభవం పొందేస్తారు అనేటువంటి భావన తప్పు. ఎవరైతే అహంకారము గర్వము స్వార్థము చూపుతారో వారు ఖచ్చితంగా పరాభవాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా భగవంతుడి పట్ల పెద్దల పట్ల వినయంతో వ్యవహరించుకుంటారో వారికి ఈ పరాభవనామ సంవత్సరం విజయాల్ని 100% సూచిస్తుంది అని చెప్పవచ్చు. అయితే మనకి ఈ పరాభవనామ సంవత్సరం కాలసర్పయోగంలో ప్రారంభమైంది. 15వ తారీఖున కాలసర్పయోగం ప్రారంభమయ్యి జూలై 10వ తారీఖు వరకు కాలసర్పయోగం ఉండడం చేత ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ ముందుగా కురిసేటువంటి వర్షాలు అతి ముందుగా కురవడం కానీ అవసరం లేని చోట కురవడం కానీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కురిసేటువంటి వర్షాలు బాగానే ఉంటాయి. జూలై 10వ తారీఖు దాటిన తర్వాత కురిసేటువంటి వర్షాలన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటూ, ముందుగా కురిసేటువంటి వర్షాలు మాత్రం కొద్దిగా అతిగా కురవడం కానీ అవసరం లేని చోట కురవడం, అవసరం ఉన్న చోట కురవకుండా ఉండడం, ఇది కాలసర్పయోగ ప్రభావంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఈ సంవత్సరంలో నవనాయకులు మనం పరిశీలించుకున్నప్పుడు మంత్రిగా కుజుడికి ఆధిపత్యం వచ్చింది. మంత్రిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత కొంత పౌరుషంగా వ్యవహారం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. పురగ్రామ వనాదీని దహ్యందేవన్ని నాభృశం వృష్టిర్మధ్య భవేద్యుద్ధం మంత్రిణ్యవని చేసది. మంత్రి గారిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు 10వ తారీఖు దాటిన తర్వాత ఇంచుమించు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో మనకి విశేషమైనటువంటి దేశారిష్ట యోగాలు పట్టడం చేత ఆ సమయంలో మనం ఎక్కువగా పరిపాలన విధానంలో అనేక రకమైనటువంటి మత ఛాందస్సువాదుల యొక్క ప్రభావం చేత, అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి అర్లలతోనూ భారతదేశం అంతా జనజీవితం ప్రభావితం చేయగల సంఘటనలు కలవని, సైనిక బలం ఎక్కువగా వినియోగించబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ద్వితీయార్థంలో కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ కుజగురు యోగం ఉందండి. అది కొంత అనర్థదాయకాన్ని ఇస్తుంది. అదేవిధంగా 31 అక్టోబర్ నుంచి డిసెంబర్ 10 వరకు ఉన్నటువంటి గురుని అతిచార స్థితి, అదే సమయంలో శని వక్రగతిలో ప్రయాణించడం,
ఇవి జన నష్టానికి, దుర్భిక్షానికి, రాజుల పతనానికి, అగడానికి ఎక్కువగా ఉన్నాయనేటువంటి శాస్త్రవచనాలు మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో మనం ప్రధానంగా మనకి ముఖ్యమైనటువంటి మంత్రులుగా 90 ఉంటారండి. ఈ 90లోనూ ప్రధానమైనది రాజు గురువుగారుగా ఆధిపత్యం వచ్చింది. అదేవిధంగా కుజుడికి మంత్రిగా ఆధిపత్యం వచ్చింది. తర్వాత రసాధిపతిగా శనికి ఆధిపత్యం వచ్చింది. అంటే నవనాయకుల్లోనూ కుజుశనులు తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా శుభగ్రహాలకు ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా శుభయుక్తంగా పరాభవనామ సంవత్సరము అనేది ఎవరికో కానీ అందరికీ పరాభవాన్ని ఏర్పరిచే సంవత్సరం అయితే కాదు. ఈ సంవత్సరం చాలా ఉన్నతమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. ఎందుకంటే మంత్రులు 90లోనూ ప్రధానమంత్రమైనటువంటి రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతుల్లో కుజశనులు అంటే మంత్రి గారు, తర్వాత రసాధిపతి తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ శుభగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది. అలాగే మనకి 21 మంది ఉపమంత్రులు ఉంటారు. 21 మంది ఉపమంత్రుల్లోనూ 15 మందికి మళ్ళీ శుభగ్రహాలకి ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా చాలా సుభిక్షంగా, సామాన్యమైనటువంటి ప్రజలకి చాలా ఆనందకరంగా, వృద్ధికరంగా ఉంటుంది అని చెప్పడానికి 100% అవకాశం ఉన్నటువంటి సంవత్సరం అండి. అయితే ఈ సంవత్సరంలో మనకి 16 వీసాల పంట మనం మామూలుగా కొలమానంగా 16 వీసాల పంట చూస్తూ ఉంటామండి. 16 వీసాల్లోనూ మనకి 9 వీసాల పంట మనకి లభిస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే బేసి సంఖ్యమైనటువంటి పంట మనకి లభిస్తుందో అప్పుడు మన ప్రాంతం అంతా కూడా, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా సుభిక్షకరంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ కొలమానాన్ని కొలిచేటప్పుడు మనం పశుపాలకుడిగా కూడా పరిశీలిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మనకి పశుపాలకుడు, పశువుల్ని దొడ్లో పెట్టేవాడు, పశువుల్ని విడిపించే వాటిలో 2 ఆధిపత్యాలు కృష్ణుడికి వచ్చి 1 ఆధిపత్యం బలరాముడికి వచ్చింది. యముడికి ఏ ఆధిపత్యము రాకపోవడం చేత ఈ సంవత్సరం పశువులు సుభిక్షంగా ఉంటాయి. పశువులు శుభ్రంగా పాలనివ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పశువులు బాగుంటాయో ప్రజలందరూ బాగుంటారు అనేటువంటి అర్థాన్ని మనం గ్రహించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో 9 వీసాల పంట పండడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ సంవత్సరంలో ముఖ్యంగా మనకి గ్రహణాలైతే మొన్న వెళ్ళిపోయినటువంటి గ్రహణం ఉంది, కానీ ఈ సంవత్సరంలో మన ప్రాంతంలో కనిపించేటువంటి గ్రహణాలు లేవండి. ఎప్పుడైతే గ్రహణాలు ఆ సంవత్సరం ఏర్పడలేదో ఆ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన ప్రాంతంలో కనబడని గ్రహణం అవడం చేత మన అందరం కూడా సుభిక్షంగా, ఆరోగ్యంగా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఉంటాం. ఇప్పుడు మొన్న ఏర్పడినటువంటి చంద్రగ్రహణమే చూసుకోండి, ఎక్కడో అమెరికాలో తన్నుకుంటుంటే మనం ఈవేళ గ్యాసుల కోసం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం. సో ఆ రకంగా గ్రహణం ఎక్కడ ఏర్పడినా ఎంతో కొంత ప్రభావం మన మీద ఉంటుంది. కానీ మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణం మనకి ఎక్కువ నష్టాన్ని ఇస్తుంది. అంచేత ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మనకి 4 కుంచాల వర్షం వచ్చిందండి. ఈ 4 కుంచాల వర్షంలో కూడా 8 భాగాలు సముద్రం పైన వర్షిస్తూ ఉంటే 9 భాగాలు పర్వతం మీద, 3 భాగాల భూమి మీద వర్షిస్తోంది. కాబట్టి ఈ పర్వతాల మీద వర్షించేటువంటి వర్షం కూడా భూమికే చేరుతుంది. కాబట్టి మనకి ఇంచుమించుగా 12 భాగాలు మనకి వర్షం కిందకు వస్తుందండి. ఒక 3 భాగాలు, 8 భాగాలు మాత్రం సముద్రంలో కురుస్తోంది. అయితే ఈ కొంచెం అంతా కూడా వృద్ధుడైనటువంటి బ్రాహ్మణ చేతిలో ఉండడం చేత ఈ సంవత్సరం వయస్సు రీత్యా ఉత్తమమైనప్పటికీ బ్రాహ్మణ జ్యోతిలో ఉండడం చేత కొద్దిగా దుర్భిక్షగలితంగా ఫలితం చెప్పారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే దేశారిష్ట యోగాల్లో ప్రధానంగా మనం చాలా ఆలోచించుకోవాల్సినవి, కొన్ని జాగ్రత్త పడవలసినవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు దగ్గర నుంచి మనకి ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలన్నీ కూడా కొంత మనకి ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. అయితే వచ్చే సంవత్సరం యొక్క ఫలితాలు మనం పరిశీలించుకున్నప్పుడు సహజంగా మనం వర్షలగ్నాన్ని, జగల్లగ్నాన్ని పరిశీలించుకుని ఫలితాలు చెప్తాం. ఈ వర్ష జగల్లగ్న ఫలితాలే కాకుండా అనేక రకమైనటువంటి ఫలితాలు ఆధారంగా చేసుకుని మనం ఫలితాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. సహజంగా పంచాంగకర్తగా ఒక వర్ష జగల్లగ్న యొక్క వర్ష జగల్లగ్నాలను బట్టి
పంచాంగాలు మేము కొన్ని ఫలితాలు ఊటంకిస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వర్షలగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్షలగ్నము అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే జగల్లగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో వాటి యొక్క ఫలితం సూక్ష్మంగా ఒక 4-5 మనం తెలుసుకుందామండి. ఏంటంటే వర్షలగ్నము అంటే రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పేసి మనం అనుకున్నాం. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, పాలకులు సుపరిపాలన అందివ్వగలుగుతారు, దశమానికి గురువీక్షణ, దశమాధిపతి లగ్న కేంద్రమందు సప్తమ కేంద్రాధిపతితో యుతి చేత మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు అనేటువంటి పాయింట్ ఒకటి మనకు వస్తుంది. అదేవిధంగా తృతీయ భావాధిపతి వ్యయముందుండి శని కుజుల చేత చూడబడ్డం చేత ఇరుగు పొరుగు రాష్ట్రాల చేత తరచు వివాదాలు పొందడం, వాటిని సమర్థించుకోలేకపోవడం, ప్రజలలో అపకీర్తి పొందడం వంటివి ఉంటాయి అని చెప్పేసి తృతీయ భావం మనకి తెలియజేస్తోంది. అదేవిధంగా వాహనాధిపతి అయినటువంటి చంద్రుడు జలరాశి మీనమందు స్థితి పొంది కారకుడు వర్షానికి కారకుడైనటువంటి శుక్రుడు మేషగదుడై చంద్రునికి బుధిని యుతి చేత వర్షాలు అవసరం లేని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి అవసరముకు ప్రాంతాల్లో వర్షాలకు ఎదురుచూచు స్థితులు ఉన్నాయి అని కూడా మనకి చతుర్థ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా గృహ నిర్మాణ పనులు, ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతాయి. ధనభాగ్యాధిపతులు పరస్పరము కేంద్ర స్థితి చేత ఆదాయాలు వృద్ధి చెందుతాయి, రుణాలు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ప్రతిపక్షపు భావాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నముందు ఉండడం చేత ఈ ప్రతిపక్షపు భావాధిపతులు బలవంతులు అవ్వగలరు అని మనకి ఒక సూత్రం చెప్తోందండి. అదేవిధంగా రుణస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానమందు ఉండడం చేత అపాత్రపు ఖర్చులు పెచ్చుమీరు స్థితులు ఉన్నాయి. గురువీక్షణ పొందడం చేత కుజునిచే ఓడింపబడుతున్నప్పటికీ కూడా రాష్ట్రీయమైనటువంటి ఖర్చుల్ని నెమ్మదిగా సమర్థించుకుంటారు అని చెప్పడానికి ఈ 6వ పాయింట్ ఉపయోగపడుతోందండి. అదేవిధంగా ఈ రాజ్యాధిపతి నీచి పొంది రాజ్యమును వీక్షించడం చేత పరిపాలనా విధానములందు అంటే మంత్రుల శాఖలందు మార్పు చేర్పులు ఏర్పడు సూచితములు ఉన్నవి అని చెప్తోంది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక 5-6 పాయింట్లు మనకి ఈ సంవత్సరం రాసుకున్నాం. అదేవిధంగా జగల్లగ్నాన్ని పరిశీలించినట్లయితే కేంద్రం సుస్థిరమైనటువంటి సుపరిపాలన ఇస్తుంది. అంతేకాకుండా లగ్నమునకు ఆ పక్కన ఈ పక్కన శుభగ్రహాలు ఉండడం చేత విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కేంద్ర ప్రభుత్వం పొందగలుగుతుంది. ప్రతిపక్షపు స్థానాధిపతులు వారి పాత్రను పోషించుకుందుకు మంచి అవకాశాలు ఏర్పడుతున్నప్పటికీ కుజవీక్షణ చేత అవకాశాలని అందిపుచ్చుకోలేని స్థితులు కూడా గోచరిస్తున్నాయి 2వ పాయింట్ చేత. అదేవిధంగా దేశీయ ఆదాయాలు వృద్ధి చెందగలవు. తర్వాత జలోపప్లవములకు కొన్ని చోట్ల జల ఉపప్రభవములకు జలోపప్లవములు అంటే బాగా ఎక్కువగా వచ్చేయడం, వరదలు వచ్చేయడం అటువంటివి కొన్ని చోట్ల అవకాశం ఉంది. అదేవిధంగా పంచమాధిపతి కోర్టు వంటి ఉన్నత స్థానముల జోక్యం పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో పెరిగే సూచనలు ఉన్నాయి అని చెప్పి పంచమాధిపతి వ్యయాన్ని పొందడం చేత మనకి తెలియజేస్తోందండి. అదేవిధంగా భారతదేశంలో వివిధమైనటువంటి ఇతర దేశాలతో ఒప్పందాలు జరిగి భారత ఖండమునకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి పరిస్థితి భారతదేశానికి ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి విషయం మనకి తృతీయ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా రవాణా వ్యవస్థ, అంతరిక్ష వ్యవస్థలో కొన్ని లోపాలు ప్రమాదాలు ఎదుర్కోవలసిన స్థితులను కూడా
ఈ 5వ భావం సూచిస్తోంది. అయితే ఇక్కడ వర్షలగ్నానికి జగల్లగ్నానికి అధిపతులైనటువంటి వారు పరస్పరము శత్రువులు అవడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వపు తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలతే పరస్పర విమర్శలు పెరుగు సూచనలున్నాయి అని ఈ వర్షలగ్న జగన్లగ్న అధిపతులు కుజుబుదులు అవడం, వాళ్ళిద్దరూ బాగా విరోధులు అవడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రభుత్వ తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలచే పరస్పర విమర్శలు పెరుగు సూచనలు ఉన్నాయి అని తెలియజేస్తోంది. అయితే ఈ సంవత్సరంలో కాలసర్పయోగము, శనిరాహుల ద్విద్వాదశి స్థితి, 2 నెలల పైగా సింహాంగారకత్వము, గురుని అతిచార దోషత్వము వంటి వాటిచే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో విపరీత పరిస్థితులు తరచూ ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఋతువులకు భిన్నమైనటువంటి ఋతుప్రభావములు గోచరించుట, అధిక ప్రాంతాల్లో వర్షాభావ స్థితులను ఎదుర్కోవలసినటువంటి స్థితులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ చిరుధాన్యాలు, అన్ని పంటలు పండుతాయి కానీ చిరుధాన్యాలు అనేవి ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత నల్లరాగడి భూములు, నల్లగా ఉండేటువంటి భూములు ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. అయితే ఈ పైన చెప్పినటువంటి దేశారిష్ట యోగాల్ని మనం సమర్థించుకోవాలి, ఎదుర్కోవాలి. ఎదుర్కోవడానికి దేశ ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగాను ప్రభుత్వంతో ఏకస్తులయ్యి ఆలయాలకి ప్రత్యేక పూజలు, సామూహికమైనటువంటి ఉత్సవములు, నగర సంకీర్తనలు, యజ్ఞయాగాదులు, వేదపారాయణలు జరిపించడం చేత విశేషమైనటువంటి అవసరము ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మనకి కొన్ని ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి, అంటే మన వల్లే కాదు ఇతర దేశాల వల్ల కూడా మనం ఇబ్బందులు పడేందుకు అవకాశం ఆగస్టు నుంచి జనవరి దాకా ఇంచుమించుగా పరిస్థితి ఆ రకమైనటువంటి దేశీయ గోచారాలు మనకి కనిపిస్తున్నాయి. చేత మనం అందరం కూడా భక్తిభావంతో సన్మార్గంతో ముందుకు వెళ్ళినట్లయితే మనందరికీ కాలపురుషుడు అండంగా ఉంటాడు, కాలపురుషుడు విజయాలను ఇస్తాడు అని 100 చెప్పడానికి చాలా చాలా ఎక్కువగా అవకాశం ఉందండి. ఇక గోచారం విషయాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు ఆగుతానండి. ప్రధానంగా గోచారం విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో జరిగింది ఏంటంటే అండి, గురుడు 4 రాశుల్లోకి ఇంచుమించుగా కర్కాటకము, సింహము, కన్య అనేటువంటి 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా సంచారం చేయడంలో గురుడికి అతిచార ప్రభావం కూడా, అంటే వాడు వెళ్ళవలసినటువంటి టైం కంటే కూడా ముందుగా వెళ్ళిపోతున్నాడు. దానివల్ల వెనకాల వెళ్ళవలసిన ట్రైన్లు, వెనకాల వెళ్ళవలసిన జనాలు అందరూ ఇబ్బంది పడతారు కదండి. ఆ రకమైనటువంటి గురుడు యొక్క అతిచార పరిస్థితి ఈ సంవత్సరం మనకి ఏర్పడుతోంది. అది ప్రధానంగా జ్యోతిష ఫలితాలన్నిటినీ కూడా అది కొంత తారుమారు చేస్తోంది. లేకపోతే ఈ సంవత్సరంలో మనం చెప్పుకోవడానికి ఒక్క తులారాశికి తప్పవడిచి అన్ని రాశులకి ఏదో రకమైనటువంటి ఇబ్బందినే మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. ఒక్క తులారాశి వాళ్ళకి ఆ 3 రాశుల్లో సంచరించేటప్పుడు గురుడు ఉపకారం చేస్తాడు. అదేవిధంగా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శని షష్టంలో ఉంటాడు. ఇక రాహుకేతువుల దగ్గరికి వచ్చేటప్పటికి పంచమంలో ఉండేటువంటి రాహు ఒక డిసెంబర్ దగ్గర నుంచి మార్చి దాకా పంచమంలో ఉండడం చేత మిగిలిన కాలం అంతా కూడా చాలా విశేషంగా, చాలా బలయుతంగా తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. మిగిలిన రాశులన్నీ కూడా ఎంతో కొంత సామాన్యమైనటువంటి స్థితిని చూపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా మనం మేషరాశి తీసుకున్నప్పుడు అశ్విని భరణి గుర్తుగా మొదటి పాదాలు మేషరాశిలోకి వస్తాయండి. ఈ మేషరాశిలోకి రావడం వల్ల వీరికి ఆదాయం 11 అయినట్లయితే వ్యయం 5, రాజపూజ్యం 2 అయినట్లయితే అవమానం 2. అంటే యాక్చువల్గా 6 రూపాయలు మిగులుస్తారని చెప్పి దీంట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే వీరికి ఏలినాటి శని ప్రభావం కొంత ఉంది. అందుచేత వీరు కొద్ది జాగ్రత్తగానే ఉండాలి. అంతేకాకుండా పంచమంలో కుజుడు, అర్ధాష్టమంలో కుజుడు ఇంచుమించుగా ద్వితీయార్థం
ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి అర్ధాష్టమంలో కుజ సంచారం కూడా అనుకూలంగా లేదు. అంచేత వ్యాపారస్తులు ఒత్తిడికి గురవ్వడం, సమయానికి సందర్భానికి అనుకూలంగా వ్యవహరించుకోలేకపోవడం, ఇవన్నీ కూడా వీరికి ఎక్కువ ఉంటాయి. అందుచేత ఈ రాశివారు ప్రధానంగా గజేంద్ర మోక్షాన్ని రోజు పారాయణ చేయడం కానీ, గజేంద్ర మోక్షాన్ని వినడం కానీ, ఏలినాటి శని ప్రభావానికి ఈశ్వర దర్శనం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థనలు కానీ చేసుకోవడం వల్ల మేషరాశి వారు విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క పరిస్థితి తీసుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14 అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? కొట్టుకొచ్చేయాలి కాదు. వాళ్ళు 19 రూపాయలు సంపాదిస్తారు, దాంట్లో 5 రూపాయలు మిగిల్చుకోగలుగుతారు, 14 రూపాయలు ఖర్చు పెట్టుకోగలుగుతారు. అంచేత వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే వీరికి శని సువర్ణమూర్తిగా సంవత్సరం అంతా కొనసాగుతున్నాడండి. రాహుకేతువులు కూడా శ్రమనిచ్చిన శుభాలు ఇచ్చే విధంగా ఉన్నారు. గురుడు యొక్క అతిచార పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద టోటల్ మీద మిశ్రమమైనటువంటి ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలే వీరు పొందుతారు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, గౌరవాన్ని పొందుతారు. అయితే వీరు చేయవలసింది ఏంటంటే నిలకడైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఈ వృషభ రాశి వారి విషయంలో ప్రత్యేకంగా చెప్తోంది. అయితే నవంబర్ దగ్గర నుంచి జనవరి దాకా ఉండేటువంటి అర్ధాష్టమ కుజుడిచే చిన్న చిన్న ప్రమాద సూచికలు ఉన్నాయి అని కూడా చెప్తోంది. కాబట్టి ఏదైనప్పటికీ దక్షిణామూర్తి, దత్తాత్రేయ, గురువులని, గోవుల్ని పూజించుకోవడం చేత ఈ వృషభ రాశి వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోందండి. అదేవిధంగా మిథున రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అయితే వీళ్ళకి జూన్ 2 వరకు, జూన్ 2వ తారీఖు వరకు ఉద్యోగులకు చికాకులు, అధికారుల వల్ల ఇబ్బందులు, ప్రతి విషయమున ఆందోళన ఉన్నప్పటికీ జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. రావాల్సిన ఎవరికండి? ఇది మిథున రాశి వారికి రావాల్సినవన్నీ కూడా వసూలు అవ్వగలవు. ఈ విధంగా మిగిలిన మాసాలన్నీ కూడా ఆర్థిక విషయాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో పేచీలు జూన్ దగ్గర నుంచి డిసెంబర్ వరకు ఉండవు, కానీ దాని తర్వాత సమయంలో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మవారి ఆరాధన అత్యావశ్యకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మిథున రాశి వారికి అన్ని విధాలుగాను బాగుంటుంది. అయితే జూన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఉన్నటువంటి సమయాన్ని ఈ మిథున రాశి వారు సద్వినియోగం చేసుకోవడం వల్ల మిగిలినటువంటి సంవత్సరం అంతా కూడా వారికి దాని మీద ఉత్సాహంగా రోజులు గడిచిపోతాయని చెప్పడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశివారు ఎక్కువగా ఆగస్టు 2 నుంచి కుజ సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి కొద్ది శ్రద్ధ చూపించుకోవాలి. దుర్గా సప్తశతి శ్లోక పారాయణ, లక్ష్మీ నరసింహస్వామి కవచ కరావలంబ స్తోత్రము వీరు చదువుకోవడం వల్ల వీరికి ఉపయోగం ఉంటుందండి. దాని తర్వాత సింహరాశి వారి పరిస్థితి చూస్తే వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 2. అయితే ఈ సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం పరిశీలించినప్పుడు ఈ అష్టమ శని అనేది వీరికి ఇంకా ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. కాబట్టి వీరు అష్టమ శనికే జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు శతరుద్రియం కానీ, శ్రీరామ శరణమ్మమ అనేటువంటి నామంతో ఆంజనేయ స్వామికి వారికి ప్రదక్షిణాలు చేయడం వల్ల కానీ, లేకపోతే రుద్రం ప్రతిరోజు వినడం వల్ల కానీ వీరు ఆ ఏలినాటి శని ప్రభావానికి దూరంగా ఉండడమే కాకుండా మంచి కర్మలు, మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కన్యారాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరంలో శని వీరికి కొద్దిగా వ్యయప్రయాసలు ఎక్కువగా కలిగించేందుకు అవకాశం ఉంది. అంచేత 1-2 నెలలు సామాన్యంగా సాగుతుంది. జూన్ దాకా సామాన్యంగా సాగినా ఆ తర్వాత కొంత ఎగుడు దిగుడుగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఆంజనేయ స్వామికి ఆకుపూజలు, శ్రీరామ శరణమ్మమ అనే నామాన్ని ఉచ్చరించుకుంటూ ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా ఈ కన్యారాశి వారికి
సింహరాశి వారికి కూడా విశేషమైన ఫలితాలు ఈ కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తులారాశి వారు చూసుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తులారాశి వారు చూసుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యత 6, అవమానం 3. అయితే వీరి గురించి ఇందాకనే మొట్టమొదట గోచారం ప్రారంభించగానే తులారాశి వారి గురించి చెప్పడం జరిగిందండి. తులారాశి వారు ఈ సంవత్సరంలో అంటే గత 5-6 సంవత్సరాల నుంచి తులారాశి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వారికి మంచి ఇంచుమించు ఒక 4-5 మాసాల నుంచే మంచి ప్రారంభమైంది. భవిష్యత్తు ఇంకా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇంకా ఏమైనా చదువుకుంటానంటే కనకదారాస్తవం రోజు వారు పారాయణ చేసుకోవడం వల్ల వారు విశేషమైన ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు వీరికి గుణబలం అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ సమయంలో పరీక్షలు ఉత్తీర్ణత అవ్వడం, కళాశాల ప్రవేశాలు ఏర్పడడం, తర్వాత ఉద్యోగాలు ఏర్పడడం, వివాహాలు సిద్ధించడం అనేవి జూన్ అక్టోబర్ మధ్యలో ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురుగ్రహ అనుగ్రహం కోసం వీరు ప్రయత్నించుకుంటూ ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం కోసం పెద్దలను పూజిస్తూ ఉండడం వల్ల వీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంలో సంచరిస్తున్నప్పటికీ గురుడు యొక్క కొంత ఉపయోగం, గురుడు వల్ల కొన్ని ఉపయోగాలు వీరికి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు దుష్ట సహవాసాలకి, చెడు అలవాట్లకి దూరంగా ఉండగలిగినట్లయితే, చెడు ఆలోచనలు, దుష్ట సహవాసాలకి దూరంగా ఉన్నట్లయితే ధనస్సు రాశి వారు విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం పొందడానికి అవకాశం ఉంది. వీరు సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, దత్తాత్రేయ ఆరాధన కానీ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అదేవిధంగా మకర రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉన్నాయండి. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా గతం కంటే కొంత మేలుగా ఉంటుంది. విశేషంగా వీరు లబ్ధిని పొందడానికి అవకాశం ఉంది. దక్షిణామూర్తి దత్తాత్రేయ పారాయణలు వీరు చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల కూడా వీరు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కుంభరాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. చేత కుంభరాశి వారికి ఇంకా ఏలినాటి శని కొనసాగుతోంది. కాబట్టి వీరు కొంత ఈ సంవత్సరం రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా కొద్ది సామాన్యమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నించుకోవాలి. రామాయణం వినడం, లేదా రుద్రం వినడం, లేదా శతరుద్రీయం పారాయణ చేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల వీరు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని శ్రమలను దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. అయితే మీనరాశి వారికి ఏలినాటి శని కొనసాగుతున్నప్పటికీ ఆదాయం 14, వ్యయం 17 అవడం చేత వీరు శని జన్మంలో సంచరిస్తున్నప్పటికీ కూడా వారికి శని సువర్ణమూర్తి అవ్వడం చేత వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం కంటే భిన్నంగా అభివృద్ధి బాటలో ప్రయాణం చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలందు గత తప్పిదాలను సరిచేసుకోగలుగుతారు. ఆలోచనలు కలిసి వస్తాయి. పెద్ద పెద్ద వ్యవహారాలను తలపెట్టగలుగుతారు. గత రుణాలను తీర్చగలుగుతారు. చేతి మార్పులు లేదా రుణాలు తీర్చలేకపోయినా కనీసం చేతి మార్పులైనా చేసుకోగలుగుతారు. పరువును నిలబెట్టుకోగలుగుతారు. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీనరాశి వారి ఫలితాలు కూడా చాలా విశేషంగా ఉన్నాయండి. ఏమైనా చిన్న చిన్న సందేహాలు లాంటివి ఏమైనా ఉంటే వేద పండితుల ఆశీర్వచనం దయచేసి వేదే పేరండి. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః